పార్ట్ టైమ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా బిగ్ బాస్ 9 రన్నర్ తనుజ గారు మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. సరే, ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందిరా అంటే, సిరీస్ స్టార్ట్ చేయడమే మన తనుజ గారితోనే స్టార్ట్ చేస్తారు. క్యాబ్ లేట్ అయిందంటూ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటూ, జాబ్ స్ట్రెస్ అంటూ డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ రన్ టైం గైస్ 40 మినిట్స్ ఉంది. ఇంకా ఈ 3 ఎపిసోడ్స్ అనుకోండి 30 మినిట్స్ 25 మినిట్స్ ఆ మధ్యలో ఉంటుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే క్యారెక్టర్స్ అన్ని బిల్డ్ చేసుకోవడం ఇదంతా చేస్తూ ఉంటారు. స్టోరీ అయితే మరీ అంత ఉండదు అనమాట. ఏదో చిన్న స్టోరీ తీసుకొని దాన్నే తీసుకువెళ్తా ఉంటారు. జాబ్ స్ట్రెస్ అనేసి, నా లైఫ్ నేనే బతకాలి అనేసి ఏదో అలా తీసుకువెళ్తా ఉంటారు. అదైతే మనకైతే మరీ అంత గొప్పగా అనిపించదు. మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, మూవీలో ఫస్ట్ ఎపిసోడ్ లో అండ్ సెకండ్ ఎపిసోడ్ లో మామ కామెడీ ట్రై చేస్తూ ఉంటారు. ఈ కామెడీ ఏదైతే ఉందో నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ ఏందో, ఆ డైలాగ్స్ ఏందో, ఆ రైటింగ్ ఏందో నాకైతే అసలు వర్కౌట్ అవ్వాల. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఈ 4 ఎపిసోడ్లు అయితే చూసేయచ్చు గైస్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండో. ఈ 4 ఎపిసోడ్లో వీళ్ళు స్టోరీ కూడా ఏమి వివత్సంగా రివీల్ చేయాల. ఈ సిరీస్ గైస్ చాలా పెద్ద సిరీస్ అంట. లిటరలీ ఇక 50 to 60 ఎపిసోడ్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ 4 ఎపిసోడ్లు చూసి ఈ సిరీస్ ఇలా ఉందిరా అలా ఉందిరా అని చెప్పలేం కానీ, బట్ సిరీస్ లో సీన్స్ రైటింగ్ మామ మరీ అంత గొప్పగా లేదు. నాకైతే వీళ్ళు కామెడీ ట్రై చేస్తుంటే అసలు కామెడీయా లేకపోతే ఏందిరా అనిపించింది. అలాగే విజువల్స్ కూడా గైస్ మరీ అంత గొప్పగా లేవు. ఆ కలర్ గ్రేడింగ్ ఏందో నాకైతే అసలు నచ్చల. ఆ కలర్ గ్రేడింగ్ అయితే థర్డ్ ఎపిసోడ్ లో ఏదో గొడవ పెట్టుకుని ఏదో చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు, ఏం చేస్తున్నారో అర్థం కాకపోతే ఏదో చేస్తూ ఉంటారు. కారంట, డబ్బులు కావాలంట, మన తనుజ గారి దగ్గర డబ్బులు ఇవ్వాలంట, ఏందో మామ తెగమగ చేస్తూ ఉంటారు. లిటరలీ చెప్పాలంటే స్టార్టింగ్ లోనే మనకి ఎంత పెద్ద ల్యాగ్ ఉంటే ఇంకా పోను ఇంకెంత ల్యాగ్ ఉంటుందో నాకైతే బిహవత్సం అనిపిస్తుంది. ఈ 4th ఎపిసోడ్ లో ఏదో గేమ్ పెట్టారు క్లైమాక్స్ లో. అసలు ఆ గేమ్ లో మన తనుజ గారు గెలిచారంట, ఏదో చేశారంట. అసలు ఆ గేమ్ ఎలా ఆడారు ఏందో నాకేం అర్థం కాదా. బాల్ విసిరేశారు, మొహాన్ తగిలితే అవుట్ అంట. ఏంద్ర బాబు అసలుకి ఈ బాల్ గేమ్ ఏంది నాకేం అర్థం కాలేదు మామ. లిటరల్లీ చెప్పాలంటే అసలుకి అర్థం కాదంటే వర్కౌట్ అవ్వాలి. ఆ స్టోరీ అర్థమవుద్ది, అక్కడ వాళ్ళు ఏం చేస్తారో అర్థమవుద్ది. కాకపోతే ఏంటంటే అక్కడ సీన్స్ ఎంగేజింగ్ గా ఉండవు. ఓకేనా, మళ్ళీ మీరు అంటారు చూసిన సగమే కదా ఎలా చెప్తున్నావురా ఏంట్రా అనేసి. నేను చెప్తున్నా ఓన్లీ గైస్ సీన్స్ వైజ్గా చెప్తున్నాను. మూవీలో సీన్సే పర్ఫెక్ట్గా లేవు, ఆ రైటింగే పర్ఫెక్ట్గా లేదు ఆ సీన్స్లో. ఇంకా సిరీస్లో ఇంకా మరీ అంత గొప్పగా ఏం లేవు. సిరీస్లో రైటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఏం లేదు, చాలా రెగ్యులర్గా ఉంది. నాకైతే పిచ్చ రెగ్యులర్గా అనిపించింది. అసలు మీరు 4 ఎపిసోడ్లు చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే మరీ అంత కంటెంట్ ఏం లేదనమాట. ఓన్లీ తనుజ గారి కోసం ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే ఆ కోసం చూద్దాం అనుకుంటే ఇంకా మీ ఇష్టం గైస్. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందిరా అంటే నాకైతే అసలు నచ్చలేదు గైస్. సో మీరు సిరీస్ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.